ఓం నమో వెంకటేశాయ. వెళ్ళిపోకండి. ఇది మన ఛానలే. ఇవాళ నేను సప్త శనివార వ్రతం చేశాను. సో, మీతో షేర్ చేసుకుందామని కొన్ని కొన్ని క్లిప్స్ తీసి వీడియో చేశాను. చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరెలా ఉన్నారో కింద కమెంట్స్‌లో అంతా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను పూజ ఎలా చేశాను అన్నది మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది కదా! సో, నేను ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశాను అని చెప్పడానికి ముందు మీకొకటి చెప్పాలి. మనం ఏదైనా వ్రతమైనా, పూజ అయినా మనకి ఏదో ఒక కోరిక ఉంటది. ఇది జరగాలి, లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ పోవాలి అనే మనం పూజ చేస్తాం. మనుషులం గదా! ఏది లేకుండా ఎవ్వరు పూజ చేయరు. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ వ్రతం చేద్దామని చాలా వీక్స్ నుంచి అనుకుంటున్నాను. పోస్ట్‌పోన్ అవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనం గుడికెళ్ళాలన్నా లేదా ఇలా ఏదైనా పూజ చేయాలన్నా ఖచ్చితంగా దేవుడి పర్మిషన్ కావాలి. అది నేను గట్టిగా నమ్ముతా. ఇంకా నాకైతే పర్మిషన్ వచ్చిందనుకుంటా. ఈ లాస్ట్ సాటర్‌డే చేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదా! ఏవో పెద్ద పెద్ద కోరికలేం లేవు. ఏవో ఉన్న సమస్యలు పోవాలి అనేసి చేశాననేసి. వాటిలికి మనకి ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ రావాలనమాట. నాకైతే చేసిన ఫస్ట్ డే ఇమ్మీడియేట్‌గా అండి, పూజ చేసిన ఇమ్మీడియేట్‌గా నాకదైతే కనిపిచ్చింది ఆ రిజల్ట్. ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు చెప్పలేను. అంటే కంప్లీట్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా అంత త్వరగానా అని అంటే ఏమో, నాకు జరిగింది నేను చెప్తున్నాను. అంటే చాలా, చాలా త్వరగా అసలు ఫస్ట్ డే పూజ అవ్వగానే అసలు నమ్మరేమో మీరు గూడా. నాకు గూడా అసలెంత హ్యాపీగా ఉందో. అందుకని ఎవరైనా ఉంటే చేసుకోండబ్బా! ఆహ్, అంటే నేను ఇంతకుముందు గూడా వ్రతాలు చేస్తున్నానులెండి. నండు శ్రీనివాస్ గారున్నారు కదా! ఆయనవి నేను వీడియోస్ ఫాలో అవుతాను. ఎన్ చాలా బ్లైండ్‌గా ఫాలో అయిపోతాననమాట. ఐ చూస్ హిమ్ యాస్ మై గురు. ఆయన వీడియోస్ చూడండి మీరు. అసలు ఇంకా ఏమి చేయకుండానే మీకు పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అలా ఉంటాయి అసలు. ఆ స్పీచ్ కూడా అలా ఉంటది. చాలా మందికి ఎలా చేసుకోవాలి ఏంటని తెలీదు గదా! అందులో పిన్ టు పిన్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రాసెస్ చెప్తారు. డెమోస్ ఉంటాయి. మళ్ళీ మనకి పీడిఎఫ్ కూడా ఇస్తారు. నేను ఎప్పటినుంచి అంటే, నాకు పెళ్ళైనాక హ్మ్. వరలక్ష్మి వ్రతం అయిపోయింది. దాని తర్వాత ఈ నవరాత్రులొస్తాయి గదా! అది నాకు అనుకోకుండా వీడియో వచ్చిందనమాట. ఇటు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అనే క్వెషన్ చాలా మందికుంటది. అంటే మేము మా సైడ్ ఇట్లా ఏం చెయ్యరు నవరాత్రులు. ఇప్పుడు చేస్తున్నారులే గానీ, అప్పట్లో చేసేవాళ్ళేం గాదు. సో, ఇంక నేను ఆయన వీడియో అప్పుడు చూసాననమాట. అప్పటినుంచి గురువుగారు ఏ వీడియోలో వ్రతం గురించి చెప్పిన ఫెస్టివల్స్, ఇప్పుడు నార్మల్ ఫెస్టివల్స్ మనం జనరల్‌గా పిండి వంటలు చేసుకొని దీపం పెట్టి చేసేసుకుంటాము. బట్ ఏకాదశికి ఒక వ్రతం ఉంటది. వినాయక చవితికి గూడా ఒక వ్రతం ఉంటది. ప్రతి పండుగ రోజు మనకొక వ్రతం ఉంటది. దివాళీ రోజు గూడా అనేది నేను ఆయన వీడియోస్ చూసే నేను తెలుసుకున్నాను. పూజ గూడా ఎలా చేయాలి? ఎలా చేస్తే ఏం రిజల్ట్ ఉంటది అని గూడా ఆయన వీడియోస్ చూసే చేశాను. ఇంకొకటి, కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి మనకి. పూజ చేస్తే తలస్నానం చేయాలా? ఇట్లాంటి సిల్లీ డౌట్స్ గూడా ఆయన చాలా ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఒకసారి ఎవరైనా ఇట్లాంటి డౌట్స్ ఉంటే వాళ్ళ ఛానల్‌ని విజిట్ చేయండి. వాళ్ళకి 3 ఛానల్స్ ఉన్నాయి. అన్నిట్లో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు మీరు ఆ వీడియోస్ చూస్తే చాలు, అంత ప్రశాంతంగా ఉంటది. అంటే ఎవరైనా పూజలు చేసుకోవాలంటే చెప్తున్నా. ఇంకిప్పుడు నేనేం చేశానో మీకు చెప్తాననమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఇంకా అదే చెప్పాను గదా! అమ్మ లేదనేసి. ఇంకా మార్నింగ్ లెవ్వగానే అమ్మ 6:30 బస్‌కి ఎళ్ళిపోయారు. ఇంక అప్పుడు నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నది. ఒకటి మర్చిపోతున్నా. మొదటి వారం గదా! ఏదో ఒకటి మర్చిపోతున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే దీపాలు చేసుకున్నా. బెల్లము, అలాగే బియ్యపు పిండి, ఘీ వేసుకొని చేసుకున్నాను. పిండి కలిపి ముందే పెట్టుకుంటే పగుళ్ళొచ్చేవి కాదేమో, కానీ నేను ఇమ్మీడియేట్‌గా చేసుకున్నాను. అయినా ఏం రాలేదు. కానీ దీపాలంతా ప్రాసెస్ అంతా అయిపోయి, పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అక్కడక్కడ కొంచెం పగుళ్ళొచ్చినట్టు అనిపిచ్చింది. నెక్స్ట్ టైమ్ అది రిపీట్ చేయను. మీరు గూడా ఎవరైనా ఉంటారు గదా చేసుకునేవాళ్ళు, అందుకని చెప్తున్నాను.
ముందే కొంచెం పిండి కలిపి కొంసేపు అట్లా పెట్టుకోండి. నానిన తర్వాత చేస్తే ఆ ప్రాబ్లమ్ రాదు. ఇంకిక్కడ నేను దీపాలన్నీ చేసుకున్న తర్వాత పూజ గూడా ఇక్కడ పూలన్నీ పెట్టేసి, ఆ దీపాలనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను. కలశం మేము మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కలశం పెట్టేదుంది. సో, కలశం అయితే నేను ఏం పూజ చేసినా కలశం ఖచ్చితంగా పెట్టుకుంటాను. కొన్ని కొన్ని ఐడల్స్ తెచ్చుకుందామని చూస్తున్నా. చిన్నవి ఆయన ఏ సైజ్ ఉండాలి అనేది గూడా చెప్తారు గురువుగారు వాళ్ళ వీడియోస్‌లో. ఆ సైజ్ కోసం చాలా వెతుకుతున్నాను గానీ, అంత చిన్నవి దొరుకుతాన్లేదు. ఇంక ఇక్కడంతా అయిపోయినాక యజ్ఞోపవీతం ఉంటుంది గదా! అది బ్లింకిట్‌లో ఉంటే ఆర్డర్ చేసుకున్నానబ్బా! అది గూడా తెప్పించుకున్నాను. నాకేవైనా ఖచ్చితంగా దొరుకుతాయంటే అవన్నీ తెప్పించుకుంటాను. ఇంకేవి దొరకనివి ఇంక తెప్పించుకోలేననమాట. ఇంకొకటేంటంటే ఇలా ఏవన్నా దొరకకపోతే అక్షింతలు వేసైనా పెడుతున్నట్టు మనం ఫీల్ అవ్వాలంట. అట్లా అయినా గూడా చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు విలేజెస్‌లో నేను ఒకవేళ ఊరికెళ్ళాననుకోండి అక్కడ ఇవన్నీ దొరకవు. ఇంక నేను ఖచ్చితంగా ఎక్కడికో వేరే టౌన్‌కెళ్ళి తెచ్చుకోవాలి గదా! అట్లా నాలాగా చాలామందుంటారు. ఎప్పుడు ఊరికెళ్ళినప్పుడు. అట్లాంటప్పుడు పర్టిక్యులర్‌గా ఉండకండి. అక్షింతలు, పూలు వేసి ఖచ్చితంగా మేము పెట్టాము అన్నట్టు మనసులో అనుకుంటే పెట్టినట్టే అవుతది గదా! ఇంకిక్కడ అదే కలశం కోసము ముగ్గు పెట్టుకొని ఒక క్లాత్ వేసి దానిపైన కలశం పెడుతున్నా. దీనికి కూడా పీట కోసం వెతికాను దొరకలేదు. నార్మల్‌గా అయితే మేము ఒక చిన్న కాపర్ ప్లేట్‌లో బియ్యం వేసి దానిపైన కలశం పెట్టుకుంటాం. సేమ్ అట్లే పెడుతుండే. ఎప్పుడు దీనికి కింద పీట పెట్టాలని నాకు తెలీదు. ఇంకిది బ్లౌజ్ పీస్. ఇది ఎన్ని వీక్స్‌కైనా అట్లే యూజ్ చేయొచ్చంట రిపీటెడ్‌గా. నేను ఇంతకుముందయితే ఒకసారి యూజ్ చేసింది ఇంకొకసారి యూజ్ చేయకూడదేమో అనుకునేదాన్ని. అట్లేం లేదు. అదే బ్లౌజ్ పీస్ మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేయొచ్చు కలశం కోసం. ఇంకిక్కడ పూజ ఇద్దరు చేస్తే మంచిది అని చెప్పారు. అందుకనేసి ఇంకా నేనంతా పూలు అన్నీ పూజించిన తర్వాత మా ఆయనొచ్చి ఇంక పూజ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ దీపం వెలిగించడంతో స్టార్ట్ చేశాము. ఇంకిక్కడికి నువ్వుల ప్రసాదం అన్నీ చేసేసుకున్నాననమాట. ప్రాసెస్ కూడా పెడితే బోర్ కొడతదేమో అన్న ఒక ఇదితో నేను ఏం పెట్టలేదింకా. ఇక్కడికి ఆపేస్తాను వీడియో. అంటే ఈ పూజ చేసుకున్నది తీసుకున్నానులెండి వీడియో అయితే. ఒకవేళ మీకు ఓకే అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ చేస్తాను గదా! అప్పుడు పెడతాను. మీరు ఓకే అని చెప్పరు, ఎట్లా కామెంట్స్ చేయరు. వీడియో చూసే నాకు డ్యూరేషన్ వస్తుంది గదా! ఆడియన్స్ రిటెన్షన్ దాన్ని బట్టి పెడతాను. ఇంకా నాకిట్లా మేమిద్దరం పూజ చేసుకుంటే చాలా ఇష్టము. మా ఆయనకి ఎలాగూ ఆఫ్ ఉంటది కదా! సాటర్డే అయితే వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇద్దరం చేసుకోవచ్చు. హ్యాపీ అయితే ఇదైతే అసలు. కొన్ని కొన్ని వీక్స్‌లో ఏంటంటే ఏదైనా పూజ చేస్తే ఆయనకసలు కుదరదు గదా! వీక్ ఆఫ్ ఉండదు. ఈరోజైతే ఇంకా ఆయన గూడా ఇంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా ఇద్దరం జేసుకోవచ్చు. ఇక్కడ నేను తులసి కూడా తీసుకొచ్చాను. మా ఇంటి ముందరే ఉంది తులసి మొక్క. ఒక్క మొక్క వేస్తే ఎన్నొచ్చేసాయో అసలు. ఇంకా దాంతోని ఇంకా పెడుతున్నాను. ఎన్నంటే చిన్న చిన్నవున్నాయి ఇప్పుడు. ప్రెజెంట్ అయితే సరిపోతుంది. ఇంకిక్కడైతే దీపాలు వెలిగించేసి ఇంక వీడియో ఆపేసాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది నువ్వులుండలైతే నువ్వుల సలిబిండి అంటారు ఇది. ఇంకా అది ప్రసాదంగా పెట్టాము. ద్రాక్ష పెట్టాను. ప్రసాదం ఏం చేయలేదు ఇంకా. నువ్వులది చేశాను కదా అని అప్పటికే నాకు టైం అయిపోయింది అందుకనేసి. సప్త శనివారాల్లో మొదటి వారం అయితే అయిపోయింది మన పూజ. ఇంకా సేమ్ డే అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు కూడా ఇబ్బంది అవుతుంది బాబుతో. అలాగే అత్తమ్మ, మామకు కూడా బాబుని చూడాలనిపిస్తుందని వచ్చారు. ఇంక అందరం కలిసి గుడికెళ్ళాము. ఇది ఆగ్రాలో. ఇక్కడ హనుమాన్ చూస్తే మీకు తెలుస్తుంది. చాలామంది వెళ్ళే ఉంటారు బెంగుళూరులో ఉంటే. ఎంత పెద్ద విగ్రహమో చాలా బాగుంది కదా! ఇంకా నామకరణం తర్వాత ఫ్యామిలీ అంతా బయట గుడికెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా ప్రశాంతంగా గడిచింది డే అయితే. అక్కడికెళ్ళిన తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళామండి. డే మాత్రం చాలా హ్యాపీగా మంచిగా అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది గైస్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి అబ్బా. ఇంక ఇది ఇవాల్టికి వీడియో. అంటే ఫస్ట్‌లో అదంతా చెప్పాను కదా! నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుందని. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.